అందరికీ నమస్కారం అండి. శుభోదయం. ఈ వీడియో తాలూకా ప్రత్యేకత ఏంటి అంటే అసలు నార్మల్గా మనిషి లోపల ఏం జరుగుతుంది, మనం మార్నింగ్ అట్లీస్ట్ చేయాల్సిన ఒక 10 minutes పని ఏంటి అనేటువంటిది విశ్లేషించడానికి, వివరించడానికే ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు రకరకాల పదార్థాలు తింటూ ఉంటాము, త్రాగుతూ ఉంటాము. దీనివల్ల ఏమవుతుంది అంటే మన పొట్టలో గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం కదా. ఈరోజు ఆల్మోస్ట్ 10 మందిని తీసుకుంటే అందులోని ఒక 6-7కి ఈ ప్రాబ్లం ఉంది, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం అంటే గాలి ఉత్పన్నం అవుతుంది. దాన్నే ఆయుర్వేదంలో వాత స్వభావము అంటాము. వాతము అంటే గాలి. ఇది లోపలికి వెళ్ళి ఈ గాలి జనరేట్ అవుతుంది. సో మనం తిన్న ఆహారాల్లోని వేడిని విసర్జించే అంటే వేడిని ఉత్పత్తి చేసే పదార్థాలు ఉంటాయి. నీటిని ఎక్కువ ఒక జిగురు లాంటి కప స్వభావాన్ని క్రియేట్ చేసే పదార్థాలు ఉంటాయి. ఇలా రకరకాల పదార్థాలు ఉంటాయి. అంటే గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, అంటే వాతము క్రియేట్ అవుతుంది, ప్లస్ వేడిమి క్రియేట్ అవుతుంది, అంటే పిత్త స్వభావము, ప్లస్ ఈ కఫ స్వభావము అంటే కఫము కూడా క్రియేట్ అవుతుంది. ఈ మూడింటి వల్లనే మన శరీరంలో రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే అవన్నీ పక్కన పెడితే అయితే వీటి నుంచి మార్నింగ్ లేవగానే మనకి చాలా బద్ధకంగా ఉంటుంది, అన్ఈజీగా ఉంటుంది కొంతమందికి. ఎందుకు ఉంటుంది అంటే ఈ రోజంతా ఈ తిన్న పదార్థాల వలన లోపల ఈ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లము, వేడిమి, కఫము, వీటి వలన వచ్చే రియాక్షన్స్ ఎలా ఉంటాయంటే నరనరాల్లో బ్లడ్ అనేటువంటిది ప్రవహిస్తూ ఉంటుంది కదా. సో మధ్యలో చిన్న బ్లాకేజెస్ ఏర్పడుతూ ఉంటాయి, సూక్ష్మమైనటువంటి బ్లాకేజెస్ ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఈ వాతం అంటే గాలి బొడుగుల రూపంలోని బ్లాకేజెస్, కఫ స్వభావం వలన, వేడి స్వభావం వలన మొత్తం మీద బ్లాకేజ్ ఏర్పడి, అంటే ఒక బ్లాకేజ్ ఏర్పడితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, స్లో డౌన్ అయిపోతుంది కదా. అందువల్ల మనం అంతా చాలా స్లోగా ఉంటాం. అందులోని నైట్ అంతా కూడా విశ్రమించి ఉంటాం కాబట్టి, బాగా విశ్రాంతి తీసుకుని ఉంటాం కాబట్టి ఆ డల్నెస్ అనేటువంటిది ఉంటుంది. సో మార్నింగ్ లేచి ఖచ్చితంగా మన శరీర భాగాలు అనేటువంటివి ఒక ప్రెజర్కి గురవ్వాలి. అప్పుడు మాత్రమే అక్కడ ఈ సంకోచ వ్యాకోచాలు అనేటువంటివి, అంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఏదైనా చిన్న బ్లాకేజెస్ ఇలాంటివి క్లియర్ అవుతాయి. కాబట్టి ఆటోమేటిక్గా ఉత్సాహంగా ఉండడం జరుగుతుంది. అంటే టైట్గా ఉన్నటువంటి దీన్ని ఏమవుతుంది, ఫ్రీ అయిపోతుంది. చూడండి, మార్నింగ్ మనం బాత్రూమ్కి వెళ్ళి రాగానే మనిషి చాలా ఉత్సాహంగా తయారవుతాడు. జస్ట్ ఆ 5 to 10 minutesలోనే చాలా ఫ్రీగా ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉంటాడు మనిషి కదా. ఎందుకు అంటే లోపల ఫ్రీ అయిపోయిందనమాట. సో దానికి తోడు ఈ శరీరాన్ని అంటే యోగా ఆసనాల ద్వారా కానీ, ఓకేనా, మీ బద్ధకం తీర్చుకోవడానికే చేయండి. జస్ట్ ఒక 10 నిమిషాలు చేయండి బద్ధకాన్ని తీర్చుకోవడానికే. చూడండి, ఒక బద్ధకం వచ్చింది, కాలు ఇలాగా పెట్టి బతికేలాగంటే ఫ్రీ అయిపోతాం. ఎందుకు ఫ్రీ అవుతున్నాం అంటే అక్కడ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న బ్లాకేజెస్ క్లియర్ అయిపోయాయి. సో దట్ ఆక్సిజన్ అనేటువంటి ప్రాపర్గా సప్లై అవుతుంది. సో మొత్తం బాడీ అంతా కూడా ఆ విధంగా తయారైపోతే ఏమవుతుంది, ప్రాపర్గా బ్లడ్, ఆక్సిజన్ అనేటువంటి చాలా ఫ్రీగా దాని తాలూకా ట్రావెలింగ్ ఉంటుంది. సో దట్ మన బ్రెయిన్కి కూడా మంచి ఒక స్పీడ్గా ప్రాపర్గా మనకి ఆ బ్లడ్, ఆక్సిజన్ అనేటువంటిది వెళ్తుంది. కాబట్టి మనకి చాలా యాక్టివ్నెస్ అనేటువంటిది వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో మార్నింగ్ లేచి జస్ట్ ఒక 10 minutes బద్ధకం తీర్చుకోవడానికైనా సరే మనం చేస్తే చాలు, రోజంతా యాక్టివ్గా ఉంటారు, ఓకేనా. ఎందువలన అంటే ఇదే రీజన్ ఖచ్చితంగా, ఓకేనా. సో మీరు అందరూ మార్నింగ్ లేచి జస్ట్ నేను చెప్పింది చేయండి, మీరు చాలా యాక్టివ్గా ఉంటారు. ఇంతమించి ఇంకేం లేదు రీజన్. పెద్ద ఎక్సర్సైజులు వెళ్ళి ఏవేవో రన్నింగ్లు ఇవి ఏమీ అవసరం లేదు. ఒక 10 to 15 minutes మీరు చేయండి. బద్ధకం తీర్చుకోవడానికి పడుకొని కాళ్ళను సాగదీస్తారో
నడాన్ని ఉంచుతారో లేకుంటే చేతులను ఎలా వెనక్కి విరుస్తారో మీకు నచ్చింది చేయండి. ఖచ్చితంగా మీరు ఆ రిజల్ట్ చూస్తారు. పడుకొని బద్ధకం అంతా క్లియర్ చేసుకోవడానికే చేయండి. ఓకేనయ్యా, ఉంటాను. జై ఎస్ఎస్ ఆయుర్వేదము. ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకు అంటే ఎస్ఎస్ ఆయుర్వేదం సబ్స్క్రైబ్ అవ్వడము చాలా ఇంపార్టెంట్. మీ ప్రతి సమస్య కూడా లక్షలు పెట్టినా సరే క్లియర్ కానీ ఎన్నో సమస్యలు ఎస్ఎస్ ఆయుర్వేదంలో క్లియర్ అవుతాయి. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ లేచితే ప్రతి ఇంట్లో కూడా ఉన్న ప్రతి వ్యక్తిలో కూడా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. వాటి కోసం లక్షల్లో ఖర్చు పెట్టాల్సినటువంటి అనవసరమైనటువంటి ఖర్చులు ఉంటున్నాయి. ఎస్ఎస్ ఆయుర్వేదంలో అలా కాదు. సునాయాసంగా సింపుల్గా మీ సమస్యలు క్లియర్ అవుతాయి. అందులో ఎలాంటి సందేహము లేదు. సో సబ్స్క్రైబ్ అవ్వడం వలన మీకు ప్రతి వీడియో వస్తుంది. ప్రతి సమస్య కూడా ఈ సమస్యలు ఈ విధంగా ఇక్కడ క్లియర్ అవుతున్నాయా అనే విషయం మీకు తెలుస్తుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. మీ వాళ్ళకి, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఎస్ఎస్ ఆయుర్వేదం గురించి తెలియచేయండి. ఉంటానయ్యా, నమస్తే.